నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జరుగుమల్లి మండలం కే బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, నియోజకవర్గ ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సర్పంచ్ నాగరాజమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమణి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయంలో మంత్రి మొక్కలు నాటారు. స్కూల్ కమిటీ చైర్మన్ విలోమ మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలన గావించుచున్నారు. మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఆర్డీఓ మేడం గారు, డిఓ గారు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు కాబట్టి కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని ప్రకాశం జిల్లా 7వ అదనపు జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు. జాతి కోసం మధ్యవర్తిత్వం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కోర్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సివిఎన్ రీడింగ్ రూమ్, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జడ్జి రాజా వెంకటాద్రి మీడియాతో మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మధ్యవర్తిత్వంపై జిల్లాలోని 59 మంది న్యాయవాదులకు 40 గంటల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఒంగోలు పట్టణంలో 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అందరికీ అవసరం మధ్యవర్తిత్వం, అందరికీ అవసరం మధ్యవర్తిత్వం. సేవాధికార సంస్థ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికార సంస్థ, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సందర్భంగా ఈరోజు మీడియేషన్ ఫర్ నేషన్ అంటే జాతి కొరకు మధ్యవర్తిత్వం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి 17 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 1K యొక్క రన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిమినల్ కేసుల్లో రాజీ పడ్డదగ్గ కేసులు, అదేవిధంగా అన్ని సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కానీ మ్యాట్రిమోనియల్ కేసులు కూడా అన్ని కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఈ మధ్యవర్తిత్వం అంటే మరి 40 గంటలు మరి న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా మొత్తం మీద 59 మంది మధ్యవర్తుల్ని నియమించడం జరిగింది. మన ఒంగోలు టౌన్లోనే 36 మంది న్యాయవాదులు మధ్యవర్తిత్వంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలోని కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కేసుల పరిష్కారం దిశగా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. జే పంగులూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రికి రైతులు వివరించారు. కొరిసపాడిలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. తిరస్కరణ, క్వాలిటీ పేరుతో పొగాకు వెనక్కి పంపించడంపై మంత్రి గొట్టిపాటి అసహనం వ్యక్తం చేశారు.
రోజుకు 500కు పైగా బేలను కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు నష్టం లేకుండా పండించిన చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేస్తామని తెలిపారు. దేశ చరిత్రలో పొగాకు పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం చారిత్రాత్మకమన్నారు. పొగాకు కొనుగోళ్లకు సీఎం చంద్రబాబు 270 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. మామిడి, కోకో, పొగాకు పంటల విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రైతులు కష్టపడి పండించిన మామిడి పంటను రోడ్లపై పారబోసి జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మామిడిని కొనుగోలు చేస్తున్నా కానీ వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుకు తొలి అడుగు పడింది. 2 గ్రామాల మధ్య విమానాశ్రయం అనుకూలతపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల జేసీ రోనంకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణకు ప్రతిపాదించారు. గతంలో ఢిల్లీకి చెందిన నిపుణుల బృందం ఆలూరు వద్ద ప్రతిపాదిత భూములను పరిశీలించి భూసేకరణకు సిఫారసు చేసింది. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చొరవతో విమానాశ్రయం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసేందుకు ఈ నెల 8న ఏపీ ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన జారీ చేశారు. సదరు నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనున్నట్లు ఎంపీ మాగుంట తెలిపారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ త్వరలోనే విమానాశ్రయానికి అన్ని అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి 2026 చివరి నాటికి నిర్మాణం ఇక్కడ ల్యాండ్ అయ్యే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత ప్రారంభిస్తామన్నారు. ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలి అనే కోరిక అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబానికి ఎంతో ఉండింది. ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితమే రావాల్సిన ఎయిర్పోర్టు కొన్ని ఇబ్బందుల వల్ల, కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఈడీ వారు అటాచ్ చేసి ఆలస్యం కావటం అనేది జరిగింది. అది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరగాలనేది ఒక కోరికతో ఒక దాదాపు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్లు కాకుండా ఒక 8 ఎయిర్పోర్ట్లు, కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేయాలని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు నేను వారిని కూడా రిక్వెస్ట్ చేయడం అయింది. ఒంగోలులో మంచి అనుకూలమైన స్థలము, ఎప్పుడో ఒక 20 ఏళ్ళ దాదాపు 15 ఏళ్ల క్రితమే ఈ ఎయిర్పోర్ట్ రావాల్సింది. అది కానీ ఆ స్థలం అనేది ఎయిర్పోర్ట్కి ఉద్దేశించిన స్థలం అనేది అలొకేట్ చేసింది కోర్టు పరమైన ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఆలస్యమైంది. కాబట్టి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి కొంచెం మీరు మా ముందు దయచేసి ఆ ఒంగోలు ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేయించండి అని కోరిన తర్వాత వారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారితో కూడా చెప్పి ఒంగోలును కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఒంగోలులో ల్యాండ్ అనేది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పీపుల్, డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు కూడా ఢిల్లీ నుంచి రావటము, ఈ స్థలాన్ని కూడా ఎంపిక చేసి ఇది సూటబుల్గా ఉందనేది ఈ ప్రతిపాదనలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ అనేది కూడా ఏర్పడి ఉంది. కాబట్టి ఆ సంస్థ ద్వారానే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరగాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వారి కూడా ఆలోచనే. అందుకు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది దానిని అడ్వర్టైజ్ చేసి కన్సల్టెంట్స్ ఉత్సాహం అయిన వారందరూ కూడా దీంట్లో కూడా పాల్గొని 29వ తారీఖు లోపల వీటి డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎయిర్పోర్ట్ అంటే ఒంగోలులో ఏ విధంగా ఉండాలి అనేది ఈ కన్సల్టెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. అయితే పై మాసంలోనే ఆగస్టులోనే దీనిని ఆలోచించి ఒక దారిలో కూడా తీసుకొచ్చి ఎవరికి మంచి అంటే సబ్మిట్ చేసిన వాళ్ళు మంచి కన్సల్టెంటు, మంచి డిజైను వారిని ఎంపిక కూడా చేయటం అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అనేది ల్యాండ్ భూమి కొనుక్కునే దాని కొరకు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నప్పుడు గవర్నమెంట్ వారు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఆ తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వస్తుంది. ఇంకా ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది ఎప్పుడు శంకుస్థాపన చేయాలనేది. భూమి మాత్రం రెడీగా ఉంది. మనం ల్యాండ్ అక్వైర్ చేసుకునే దానికి దాదాపు ఒక 4-5 నెలల కాలం కూడా అవుతుందనేది కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఇవన్నీ
మనం ఆచరణలోకి తీసుకొచ్చేదానికి రేపు మార్చి కాలం లోపల మార్చి నెల వచ్చే సంవత్సరం మార్చి నెల లోపల మనం దీన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొస్తే ఎయిర్పోర్ట్కి ఒక శంకుస్థాపన కూడా చేసుకొని వీలుంటే 2026 సంవత్సరం ఆఖరి లోపల విమానం ఎగరటం విమానం దిగటం అనేది కూడా ప్రక్రియ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారనేది మీకు అందరికీ కూడా తెలుపుతూ ఇది ఒంగోలుకే ఒక సంతోషకరమైన వార్త ఇది. థ్యాంక్ యూ. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీ సీనియర్ నాయకుడు శివపురం వెంకట్రావును వరించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. కీలకమైన ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎవరిని నియమిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం టీడీపీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు గట్టిగా పోటీ పడ్డారు. ఎట్టకేలకు రాచగర్ల వెంకట్రావును ఏఎంసీ చైర్మన్గా నియమిస్తూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ 13 మంది డైరెక్టర్లను నియమించారు. రాచగర్ల వెంకట్రావు మల్లవరప్పాడు సర్పంచ్గా 3 సార్లు వ్యవహరించారు. తనకు చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించిన శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఇన్ఛార్జి మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని లాయర్పేట సాయిబాబా మందిరాన్ని సుందరంగా అలంకరించారు. బాబా పాలరాతి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పూజాధికాలు జరిపించారు. వేలాది మందిగా తరలివచ్చే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మందిర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సుమారు 15,000 మందికి అన్నసంతర్పణ చేస్తున్నట్లు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. మందిరంలో ఉపాలయాలుగా ఉన్న రాజరాజేశ్వరి దేవాలయాన్ని, దత్తాత్రేయ స్వామి, మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. పలువురు భక్తులు దత్తాత్రేయ, షిరిడి సాయిబాబా చరిత్ర గ్రంథాలను పారాయణ చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు మందిరానికి భారీగా తరలివచ్చారు. మందిరం గురు పూర్ణిమ బాబా గారు నోటితోటి చేసుకోమని చెప్పి పండగ ఇదొక్కటే. గురు పూర్ణిమ చేసుకోమని చెప్పారు. అందుకని చెప్పి గురు పూర్ణిమ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇది గురు పూర్ణిమకి అన్నదానం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. బాబా గారు స్వయంగా చెప్పి పండగ చేసుకోమని చెప్పింది గురు పూర్ణిమ ఒక్కటే. అందుకని దీనికి ఇంత ప్రాముఖ్యత. అందుకని గురు పూర్ణిమ రోజున భక్తులందరూ వచ్చి గురు దర్శనం చేసుకోవాలి. కాబట్టి బాబాగారి దర్శనానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి గురు దర్శనం చేసుకుంటారు. దీన్ని బాబాగారు స్వయంగా చెప్పిన పండగ కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ ఏర్పాట్లు అన్నీ బాగా జరుగుతున్నాయి. అన్నదానం ఉంది. 15,000 మందికి అన్నదానం జరుగుతుంది. మందిరం తరఫున అన్నదానం అన్నీ బాగా జరుగుతాయి. ప్రతి ఒక్కటి కూడా అంతా బాగా భక్తుల పర్యవేక్షణలో అంతా సవ్యంగా జరుగుతున్నది. P4 పథకం కింద మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రకాశం భవనం నుండి నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు కూడా తమ శక్తి మేరకు బంగారు కుటుంబాలకు అండగా నిలిచేలా స్వచ్ఛందంగా ముందుకు రావాలని గోపాలకృష్ణ అన్నారు.
తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చెప్పారు. ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, వ్యాపార పారిశ్రామికవేత్తలను సంప్రదించి మార్గదర్శకులుగా ముందుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రూపొందించిన యాప్లో ఆ వివరాలను నమోదు చేయడం ద్వారా మార్గదర్శకులను అభినందిస్తూ ప్రత్యేక సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుందని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి చినవోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కమిటీ, తర్వాత ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి కూడా ఇవి ఉన్నారు. అట్లాగే ఇదంతా స్టేట్ చాప్టర్ అండి, స్టేట్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ వారంకి కూడా దీని మీద రివ్యూ చేయడం జరుగుతుంది ఆగస్ట్ 15 నుంచి. తర్వాత డిస్ట్రిక్ట్ చాప్టర్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ చాప్టర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చైర్పర్సన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ వైస్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇందాక నేను వైస్ చైర్పర్సన్ అన్నాను, మెంబర్ సెక్రటరీగా ఉంటారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చాప్టర్ అంటారు, విల్ బి చైర్డ్ బై ఎమ్మెల్యే. గౌరవ ఎమ్మెల్యే గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ ఉంటారు. ఆల్ ఎంపీడీఓస్ విత్ ఇన్ ద టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ పాడు ఉందనుకోండి, 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 4 ఎంపీడీఓలు కూడా మెంబర్స్గా ఉంటారండి. అట్లాగే ఆల్ ఏఎస్ఓస్ విత్ ఇన్ ద టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ లిమిట్స్. ఏఎస్ఓ అని ఒక పోస్ట్ ఉంటుంది, తహసీల్దార్ ఆఫీస్లో ప్రాబ్లం ఉంటారు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, వాళ్ళు కూడా ఇందులో మెంబర్గా ఉంటారండి. ప్రామినెంట్ ఇండివిజువల్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ప్రామినెంట్ ఇండివిజువల్స్ మెంబర్స్గా ఉంటారండి. తర్వాత స్పెషల్ ఆఫీసర్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్. మనం ఎవరైతే కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ అనుకుంటున్నామో ఆయన ఒక మెంబర్ సెక్రటరీ కన్వీనర్ కూడా. సో ఆయన ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 8 మంది కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో లీడ్ చేయాల్సింది మీరే. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆయన అభిమానులు తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, అయినబత్తిన ఘనశ్యాం, కోల ప్రభాకర్ ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పలువురు నాయకులు, అభిమానులు ఎంపీ మాగుంటను కలిసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, సాయిబాబా మందిర నిర్వాహకులు అలహరి చెంచలరావు గురు పౌర్ణమి సందర్భంగా సంతపేడు సాయిబాబా మందిరానికి రావాలని ఆహ్వానించారు. పలువురు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఎంపీకి అందజేశారు. బాగానే పనిచేస్తుంది. ఒక రోజు వస్తాను. ఏ రోజు అంటే పార్లమెంట్ సమావేశం చెప్పాను కదా. సరే, ఆయనకి మార్చాలని చెప్పారు. తీసుకున్నా ప్రభాకర్ నాకు చెప్పాడు, ఫోన్ చేశాడు. కొంచెం ఈయన పుట్టపర్తికి వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఆక్రమణలను కోర్టు ఉత్తర్వుల మేరకు తొలగించామని అధికారులు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చెప్పారు. బాపిస్టిపాలెంలో ప్రధాన రహదారిపై ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలను పరిశీలించారు.
నోటీసులు అందజేసిన వారి గృహాలను చూశారు. గత కొంతకాలంగా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆక్రమణదారులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎండోమెంట్ భూమిలో అనధికారిక నిర్మాణాలు చేయడం తగదని, మీకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులైన వారందరికీ వేరే చోట ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ కృష్ణారెడ్డి, కమిషనర్ నారాయణ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేమన తదితరులు ఉన్నారు. ఇప్పుడు అవి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది ఎండోమెంట్ ల్యాండ్. ఎండోమెంట్ ల్యాండ్ అంటే వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి ల్యాండ్లు. ఆ ల్యాండ్ల మీద ఇన్ని రోజులు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొత్తం వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అటువంటి క్రమంలో ఈ రోజు మీకు అక్కడ ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు ముందు చెప్పారు. మీరేం చేశారు? అంతకుముందు మామూలు గుడిసెలు వేసుకున్న వాళ్ళు పర్మనెంట్ గా రేకుల షెడ్లు వేసుకున్నారు. అందుకు వాళ్ళు మా పొలాలు మా స్థలాలు మాకు పోతాయని చెప్పి ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించారు. మీకు న్యాయం జరగాల, మీకు ఉండేదానికి ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది, నేను ఇప్పిస్తా. మీరు కొండెపి మండలం గుర్రప్పడియ గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. కొండెపి నియోజకవర్గంలోని ప్రజలకు, దామచర్ల కుటుంబానికి దశాబ్దాల కాలం నుండి ప్రేమ, అనురాగం పంచడంలో ఎన్నడూ వెనుకాడలేదన్నారు. మా తాత హయాం నుండి కొండెపి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు జి రామయ్య చౌదరి, నేతి రవికుమార్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి యూనిఫాము నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం రోజులు అవుతుందా? ఎలా ఉంది ఈ సంవత్సరం రోజులు? బాగా చేస్తారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చేస్తున్నారా? మీ సమస్యలన్నీ తీరుతున్నాయా? ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా మీకు? వస్తున్నాయా? పడుకో, ఇది పడుకో. ఇవి కూడా ఇచ్చేస్తారు, త్వరలో చేస్తారు. అదే సరే. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంగన్వాడీ టీచరా? పోయిన గవర్నమెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? లేరా? ఏమి రావు. గ్యాస్ డబ్బులు కూడా రావట్లేదా? గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. మీ సమస్యలన్నీ పోతున్నాయా? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? మీటింగ్ ఉందా? చెప్పావు మీ అమ్మ వాళ్ళకి స్కూల్కి రమ్మని? తీసుకెళ్తా వాళ్ళని? నువ్వు బాగా చదవకపోతే మీ మేడమ్స్ మీ అమ్మ వాళ్ళకి చెప్తే ఏం చేస్తా? 3000 వచ్చినాయి. మీ యూనిఫామ్లు బాగున్నాయా? నచ్చినాయా? షూలు అన్నీ ఇచ్చారా? గ్యాస్ డబ్బులు పడినాయా? సరే అమ్మ. మన వాళ్ళు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఇంకో అబ్బాయికి రాలేదా? ఏం చదువుతున్నాడు? పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. 4000 ఇస్తున్నారా? ఇస్తున్నారు. వస్తుందా నీకు? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తున్నారు. ప్రతి నెల నీ ఇంటికి తెచ్చిస్తున్నారా లేకపోతే ఎక్కడికన్నా రమ్మంటున్నారా? ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తున్నారు. బాగానే చూసుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు బాగానే పరిపాలిస్తున్నాడా? మన స్కూల్ డబ్బులు పడినాయా? మన తల్లికి వందన డబ్బులు పడినాయా? ఎలా ఉంది బాబు గారి పరిపాలన? బాగా చేస్తున్నాడా? మన వాళ్ళకి మన డబ్బులు పడినాయా? తల్లికి వందనం కింద ఎటు ఇటా? సరే. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? ఏమేమి వస్తున్నాయి? పెన్షన్లు, ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయా? మా ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవన్నీ అందుతున్నాయా? మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లలకి మొన్న తల్లికి వందనం డబ్బులు పడినాయా? పెట్టిస్తారులేమ్మా. ఎంత వయసు? కొద్దిగా తక్కువ ఉంది సార్. వయసు తక్కువ ఉంది కదా, వస్తున్నాయి. చేస్తున్నారా? మీ ఇంట్లో మన వాళ్ళకి డబ్బులు పడినాయా? ఎందుకని? బాగా చేస్తున్నారా? ఇబ్బంది లేకుండా చేస్తున్నాడా? ఇంటర్మీడియట్ పోయింది సార్, 10th అయిపోయి ఇచ్చేస్తారులే అమ్మాయి కూడా.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిపాలన వినపడుతుందా? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందా? మీకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? వస్తున్నాయా? సుబ్బారెడ్డి బాగానే చూసుకుంటున్నాడా? సరే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నీకు? నాకేమని ఏం లేవా? రేపు రాసుకొని 3 నెలల్లో మీకు అన్ని ఏమేమి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో చేస్తాం. ఏం ఇబ్బంది లేవా? పెన్షన్లు వస్తున్నాయా మీకు ఏమన్నా? ఒంగోలు పోవాలన్నా ఫ్రీగా పోయి రావచ్చు. సరే, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడో ఇవన్నీ మీకు వివరించి చెప్పటం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం రోజులైంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో మన ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసాం, ఏం అభివృద్ధి చేసాం అనేది ఈ నియోజకవర్గంలో చూసుకుంటే కొండేపి నియోజకవర్గంలో ఈ 1 సంవత్సరం రోజుల్లో మనం సుమారు ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసుకోవడం జరిగింది మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారి సహకారంతో. ఆ యువకుని 2 ప్రాణ స్నేహితులు కరోనాతో కళ్ళెదుటే కన్నుమూశారు. కరోనా సమయంలో సకాలంలో ఆక్సిజన్ అందక లక్షలాది మంది ప్రాణాలు పిట్టలు రానినట్లు రాలాయి. ఈ సంఘటనలు ఆ యువకుణ్ణి చలించివేశాయి. ఇలాంటి విపత్తులను జయించాలంటే ఆక్సిజన్ అవసరమని గట్టిగా నమ్మాడు. దాంతో ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరుతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచమంతా సైకిల్పై చుట్టి రావాలని నిర్ణయించాడు. అదే సమయంలో 11 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించాడు. ఆలోచన వచ్చింది తడవుగా తాను నివసించే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుండి 2021 డిసెంబర్ 21న సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు నేపాల్, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్ దేశాలను చుట్టివచ్చాడు. ఆంధ్రాకు చేరుకున్న ఆ యువకుడు సైకిల్ యాత్ర చేసుకుంటూ ఒంగోలు వచ్చాడు. ఆ యువకుడి పేరు ముత్తు సెల్వన్. అతని తల్లిదండ్రుల పేరు కుమార్, వేణి. షణ్ముఖ ప్రియ అనే చెల్లి కూడా ఉంది. MBA పూర్తి చేసిన ముత్తు సెల్వన్ కోయంబత్తూరులోని ఒక హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారిని కళ్ళారా చూసిన ముత్తు సెల్వన్ ఎంతగానో చలించిపోయాడు. మొక్కలను విరివిగా నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో 11,11,111 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. తాను సైకిల్పై ప్రపంచాన్ని చుట్టే సమయంలో అక్కడి ప్రభుత్వాల సహకారంతో మొక్కలు నాటి వాటిపై విద్యార్థులకు ముత్తు సెల్వన్ అవగాహన కలిగిస్తున్నాడు. ఆ యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఒంగోలు చేరే నాటికి 8,01,006 మొక్కలు నాటాడు. ఆయా రాష్ట్రాలు, దేశాల్లోని అటవీ సంరక్షణ శాఖ అధికారుల సహకారంతో మొక్కలు నాటినట్టు ముత్తు సెల్వన్ చెప్పాడు. 1111 రోజుల్లో 34,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ చుట్టివేయాలన్నది తన ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఇప్పటి వరకు భారత్లో 23 రాష్ట్రాలు సైకిల్ యాత్ర చేశానని, మరో 11 రాష్ట్రాలు చేయాల్సి ఉందని అన్నాడు. 576వ జిల్లా కింద ఒంగోలులో అడుగుపెట్టినట్టు చెప్పాడు. సామాజిక బాధ్యతతో సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తు సెల్వన్ ఆ దిశగా సక్సెస్ కావడంతో పాటు గిన్నిస్ రికార్డుపై కూడా కన్ను వేశాడు. 5 ఏళ్ల కాలంలో 8 దేశాలు 45,000 కిలోమీటర్లు సైకిల్పై చుట్టి రావడం వరల్డ్ రికార్డని, దానిని ఛేదించిన తొలి వ్యక్తిగా త్వరలోనే తన పేరు గిన్నిస్ బుక్లో ఎక్కబోతున్నట్టు తెలిపాడు. అందులో భాగంగా తన సైకిల్కు GPS ఉందని, అదే సమయంలో తన హెల్మెట్ వద్ద కెమెరా ద్వారా ప్రతిదీ రికార్డు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు. తాను వెళ్లే ప్రతి జిల్లాలో అక్కడి ప్రజాప్రతినిధులను కలిసి వారితో ఫోటో దిగడంతో పాటు తన డైరీలో సంతకం తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలవగా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ప్రోత్సహించారని, ఆ ప్రోత్సాహం తనకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని ముత్తు సెల్వన్ చెప్పాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తాను సైకిల్ తొక్కుకుంటూ వెళతానని, రాత్రి వేళల్లో సమీపంలోని పెట్రోల్ బంకులో నిద్రపోతానని తెలిపాడు. తన సైకిల్లో చిన్న గ్యాస్ సిలిండర్ ఉందని, తానే ఆహారం వండుకొని తింటానని తెలిపాడు.
ఇప్పటి వరకు తనకు 8 సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయని, దేవుని దయ వల్ల మేజర్ దెబ్బలు తగలలేదని అన్నాడు. తనకు తమిళం, ఇంగ్లీష్ భాషలు వచ్చని, ఆంధ్రాలో అడుగుపెట్టిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పాడు. 2021 డిసెంబర్ 21న సైకిల్ యాత్ర చేపట్టానని, 2027 డిసెంబర్ 21న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ముగించనున్నట్లు ముత్తు సెల్వన్ తెలిపాడు. సో నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్. నేను తమిళనాడు నుంచి వస్తున్నాను. సో ఈ ప్రయాణం నేను ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 11 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇది ప్రయాణం నేను కరోనా టైం చాలా జన ఆక్సిజన్ షార్టేజ్లో డెత్ అవుతున్నాము. నా హాస్పిటల్లో చేసేది పని రిజైన్ చేసి ఇది నేను స్టార్ట్ చేసి ఇప్పుడు బరే 3 సంవత్సరము. అండ్ ఇది నా ట్రావెల్ చేసేది 3rd కంట్రీ. అండ్ ఇప్పుడు బరే ఇండియాలో 23 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 11 రాష్ట్రాల బ్యాలెన్స్ ఉంటూ. అండ్ ఇది ఒంగోలు నేను ట్రావెల్ చేసేది 576th డిస్ట్రిక్ట్. సో అన్ని మండల్ వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేసి, స్కూల్ కాలేజెస్ వెళ్ళి రిగార్డింగ్ ద షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్, వాల్యూ ఆఫ్ ఆక్సిజన్ గురించి స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ క్లాస్ చేసి ఆవిడ ప్లాంటేషన్ చేసి ఒక మోటివేట్ చేస్తున్నాను. కూడా నాను మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. అండ్ ఇది యాక్చువల్గా 5 సంవత్సరాలు 8 దేశ 45,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు. అండ్ అది ఇప్పుడు అయింది. ఏంటంటే లాస్ట్ రికార్డు 752 డేస్, నాకు ఇప్పుడు 1200 డేస్ అయింది, 1300 డేస్ అయింది. అండ్ నా సైకిల్ 122 kg వెయిట్ కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా అని ఒక రికార్డు. ఇది యాక్చువల్గా నాకు స్పాన్సర్, ఈ ప్రయాణం కోసం స్పాన్సర్ తీసుకోండు అవరదు కంపెనీ ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు, ఈవెన్ సోషల్ మీడియాస్లో ఇంట్రెస్ట్ లేదు. సో ఇది నా ప్యూర్ ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నాను. సో పడుతున్నదలా పెట్రోల్ పంపు, ఫుడ్ అలా సెల్ఫ్ కుకింగ్, నా అన్ని థింగ్స్ తీసుకుంటూ వెళ్తున్న కోసం సైకిల్ ఇంత వెయిట్ ఉంది. సో నార్మల్ సైకిల్ గేర్ ఎలక్ట్రిక్ ఏదో లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ప్లస్ 11 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ వార్స్ని 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు అయిపోయింది. ఏంటంటే లెగ్ మిషన్ రికార్డు, వరల్డ్ ఫస్ట్ రికార్డు. సో ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ అయ్యి అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా నేను ఇక్కడ ఆంధ్ర నుంచి నేర్చుకుంటాను. అండ్ అన్ని ఏరియాస్లో నాకు మంచి సపోర్ట్ చేస్తారు. మెయిన్ ఆంధ్ర పోలీస్ జన పడుతుండే వ్యవస్థ, భోజనంకి సపోర్ట్ అలా మంచి చేస్తారు. అండ్ నాకు ఆంధ్రాలో శాప్లింగ్స్కి 2 రూపీస్కే ఇస్తారు. యూజువల్ కాస్ట్ 10 రూపాయలు వచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా నాదల మనోహర్ సార్ మినిస్టర్లో మీట్ చేసేది మళ్ళీ నాకు రికమెండేషన్ ఇస్తారని కూడా చెప్తారు. సో ఇప్పుడు ఈ ట్రావెల్లో నాకు సపోర్ట్ చేసేది అన్ని జనాకు, నా ట్రావెల్ మంచి కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేసే అన్ని జనాకు నా ధన్యవాదాలు. 4-5 డిప్యూటీ సీఎం, 2 చీఫ్ మినిస్టర్ అండ్ మోర్ దెన్ 50-60 సెంట్రల్ మినిస్టర్స్. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎమ్మెల్సీసే నియర్ అబౌట్ 10 ఎమ్మెల్సీస్ మీట్ అయింది, 2 సెంట్రల్ మినిస్టర్స్ మీట్ అయింది, 4 ఎంపీస్ మీట్ అయింది. సో అన్ని ఏరియాస్లో యారో ఒక పర్సన్ తీసుకుంటూ వెళ్ళి హానర్ చేసాక ప్లస్ ಅವರು సపోర్ట్ చేసాకల్లా సపోర్ట్ చేస్తారన్న. మంచి రెస్పాన్స్ అన్న. అండ్ యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఆంధ్రాలో పొలిటికల్ పార్టీస్ నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ టీడీపీ ఇది నా అన్ఎక్స్పెక్టెడ్ అన్న. ఇప్పుడు ట్రావెల్ చేసి 23 స్టేట్స్లో ఇది నాకు కొంచెం న్యూగా ఉంటుంది అన్న. నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో నిర్వహించిన సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు లక్ష్మీ వరప్రసాద్, కొమ్మాలపాటి సురేష్, సర్పంచ్ పాలపర్తి బాలకోటయ్య, కల్లూరి రామారావు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మన బిఎన్ విజయ్ కుమార్ గారు. దాదాపు కేవలం 1 కోట్ల రూపాయలతో అనేక విధంగా మహిళలందరికీ ఎలక్షన్ లో చెప్పిన విధంగా మహిళల కాలంలో ఎన్డీఏ కూటమి మరించడం జరిగింది. అలాగే దివ్యాంగులు మరియు పర్యటించున్నారు కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని. దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి కోట్ల రూపాయలతో నిర్మాణ కోట్ల రూపాయలు.
రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. మార్టూరు మండలం ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో విజన్ 2047 సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టబోయే పనులు, ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజన్ 2020 అంటే చాలా మంది గ్రామ స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఇది అయ్యేది కాదనుకున్నారు. ఆ రోజు విజన్ 2020 రూపొందించడం వల్లే ఈరోజు మనకి సాఫ్ట్వేర్ రంగం హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది. ఒక హైటెక్ సిటీ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే సైబర్ సిటీ అనే ఒక కొత్త నగరం రూపకల్పనే విజన్ 2020 ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే గ్రామీణ ప్రాంతం నియోజకవర్గాల పక్షులు కానీ, కొండేపు కానీ, అద్దంకి కానీ మన ప్రకాశం జిల్లా తీసుకుంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు. మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు 91 పక్షులు పై ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినప్పుడు ట్రాక్టర్ల మీద కమిటీ లేనప్పుడు ట్రాక్టర్ల మీద వెళ్ళి నామినేషన్ చేసిన రోజులు. కొండేపు చూసుకుంటే చాలా ఊళ్ళు క్యాంపెయిన్లు ఎండబెట్టు పైన నడుచుకొని వెళ్ళి ఎటువంటి కనెక్టివిటీ లేనప్పుడు చేసిన రోజులు. మన పాత్ర పరిమితి కొంత పరిధికి లోపడి ఉంటుంది. సో మనం ఎన్ని చేయగలుగుతామా లేదా అనేది మీకు సందేహం రావచ్చు. కానీ ఖచ్చితంగా మనం ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకొని దానికి సంబంధించి టైం లైన్స్ పెట్టుకొని మనం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా దీన్ని అనుకున్నది సాధిస్తాం. మాకు కూడా ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాల కాలం, అందులో 1 సంవత్సరం అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు మనం పనిచేస్తూ భవిష్యత్తుకు సంబంధించిన 20-22 సంవత్సరాల ఒక పక్కా ప్రణాళిక ముందుకెళ్తే ఖచ్చితంగా ఇది మనం సాధించగలుగుతామనే నమ్మకం ఉంది. కాబట్టి మీరు మీ అందరి పరిధిలో మొదలుగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి మీ అందరికి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పరిధిలో ఉండే గ్రామాలు కానీ, మండలం కానీ, లేకపోతే 2-3 గ్రామాల పరిధిలో ఉన్న పరిస్థితుల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. వారు తీసుకున్నటువంటి చర్యలు and నిబంధన గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పేరెంట్ సొసైటీ కాన్సెప్ట్ ఇచ్చారు. అలాగే పక్షుల నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా వారి శాసనసభ్యులుగా చేసిన ప్రజలకి పేరెంట్ పక్షులకి మనం ఏం చేయగలుగుతాం, పక్షుల ప్రజలకి, పక్షుల యువతకి, పక్షుల్లో ఉన్నటువంటి ఉమెన్ సర్కిల్ వచ్చే డాక్యుమెంట్ లో కూడా చాలా చక్కగా ఉమెన్ అండ్ యూత్ మీద కాన్సన్ట్రేటెడ్గా ఏ విధంగా వారి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక తీసుకుంటాం. ఇప్పుడు పొగాకు సమస్య, గతంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఏదైతే మనకి వ్యవసాయ శాఖ ఉందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులందరూ కూడా ఒక పీరియడికల్ గా ఖచ్చితంగా పరిశోధన చేసుకుంటూ మార్కెట్ లో ఏ విధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ మార్కెట్ లో తదనుగుణంగా రైతులకి చక్కని సలహాలు. డి న్యూస్లో నేటి మాట. వెనక జనమున్నారని ఎగిరి పడకు, వెన్నుపోటు పొడిచేవాడు వెనక నుండే వస్తాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.